అందరికీ నమస్కారం. నా పేరు రమ. వరించిన బంధం 34వ భాగం. రచయిత నీలిమ గారు. ఫ్రెండ్స్, కథ చదవడం స్టార్ట్ చేసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. నాన్న అక్షయ్, ఒకసారి ఇలా రా, నీతో కొంచెం మాట్లాడాలని రూమ్లో ఉన్న అక్షయ్ని పిలుస్తారు వాళ్ళ నాన్నగారు. అవిక ఫోటోలు పట్టుకొని దీర్ఘాలోచనలో ఉన్న అక్షయ్ వాళ్ళ నాన్న పిలుపుకి సెల్ ఫోన్ ఆఫ్ చేసి బయటకు వస్తాడు. ఏంటి నాన్న అని అంటూ, నీకొక పెళ్లి సంబంధం చూసాం, తనతో నీకు పెళ్లి చూపులు ఏర్పాటు కూడా చేస్తున్నాను, సిద్ధంగా ఉండు అని అంటారు అక్షయ్ వాళ్ళ నాన్నగారు వెంకట్ గారు ఆర్డర్ వేస్తూ. అదేంటి నాన్న సడన్గా ఇలా షాక్ ఇచ్చారు, ఇప్పుడు ఇంత హడావిడిగా ఎందుకు ఈ ఏర్పాట్లని అడుగుతాడు అక్షయ్. సడన్గా ఏముంది, ఎప్పటి నుంచో నీకు పెళ్లి సంబంధాలు చూస్తున్నాం, ఆ విషయం నీకు కూడా తెలిసిందే కదా. ఇప్పుడు మాకు నచ్చిన అమ్మాయి తారసపడింది, అందుకే ఇప్పుడు మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి ఏర్పాటు చేస్తున్నామని అంటారు వాళ్ళ అమ్మ జ్యోతి గారు. మంచి ముహూర్తాలు ఉన్నాయని ఏర్పాటు చేయడమేనా, లేకపోతే కొడుక్కి చూపించాలి, నచ్చితేనే వెళ్ళాలని ఏమీ ఆలోచించరా మీరు అని కోపంగా అడుగుతాడు అక్షయ్. అప్పటికే ఈ విషయం గురించి మాట్లాడతారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి. ఇప్పుడు మాత్రం ఏమైంది, మేము ఏర్పాటు చేసిన నిశ్చితార్థం కాదు, కేవలం పెళ్లి చూపులు. అక్కడ చూసి నీకు నచ్చితే నచ్చిందని, నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పొచ్చని అంటారు వాళ్ళ నాన్నగారు. ఇప్పుడు మాత్రం ఏమైంది, మేము ఏర్పాటు చేసింది లేదు, ఇప్పుడైతే నాకు ఇంట్రెస్ట్ లేదు, కొన్ని రోజులు నన్ను ప్రశాంతంగా వదిలేయండి అని అంటాడు ఏం మాట్లాడాలో తెలియక. అదేంట్రా, ఇంతకుముందు నేను అడిగి కదా మేము పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెట్టాము, అప్పుడేమో మీ ఇష్టమని మా మీద వదిలేసిన వాడివి మళ్ళీ ఈ రోజులా ఎందుకు మాట్లాడుతున్నావని అర్థం కావట్లేదని అసహనంగా చూస్తూ అడుగుతారు జ్యోతి గారు. అబ్బా, అప్పుడంటే నా లవ్ నాకు దక్కుతుందో లేదో, అసలు తను ఎలా ఉందో ఎక్కడుందో కూడా తెలియకుండా ఎందుకు ఆశలు పెంచుకోవడం అని అమ్మ వాళ్ళకి చెప్పేశాను. కానీ ఇప్పుడు నా లవ్ చేరుకోవాలని నాకు తాపత్రయపడుతుంటే మధ్యలో వీళ్ళు బ్రేక్ వేస్తున్నారు. దీని నుంచి నేను ఎలా తప్పించుకోవాలి, నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళతో వాదిస్తే ఉపయోగం లేదు, నన్నే ఒప్పించేలా మాట్లాడతారు, దాని బదులు సైలెంట్గా ఉండి ఆ తర్వాత ఎలాగో ఒకలాగా పెళ్లి చూపులు చెడగొడితే బెటరేమో అని మనసులోనే అనుకుని, సరే అమ్మా నీ ఇష్టం, కానీ పెళ్లి చూపులకు వెళ్ళాక నాకు నచ్చకపోతే అక్కడితో డ్రాప్ అయిపోవాలని సీరియస్గా చెప్పి రూమ్కి వెళ్ళిపోతాడు అక్షయ్. వెళ్తున్న కొడుకు వైపే చూసి ముసిముసిగా నవ్వుకుంటారు ఆ తల్లిదండ్రులిద్దరూ. ఎందుకో మరి, చూసారా అండి వాడికి ఎంత కోపం వచ్చిందో. మన ప్లాన్లో మొదటి భాగం సక్సెస్ఫుల్గా జరిగింది, ఇంకా రెండో భాగం కూడా మొదలు పెట్టాల్సిందే అని అంటారు జ్యోతి గారు ఆయన వైపే నవ్వుతూ చూస్తూ. అవును, వాడు ఎంత చిరాకు పడినా తప్పించుకోలేడని సంగతి ముందు ముందు అర్థమవుతుందిలే నీ సుపుత్రుడికి అని అంటారు వెంకట్ గారు చిన్నగా నవ్వుతూ. అవును అని అంటూ ఆయన నవ్వులో శృతి కలుపుతారు ఆవిడ కూడా. హాస్పిటల్లో తన క్యాబిన్లో కూర్చొని అప్పటి వరకు పేషెంట్స్ను చూసి రెస్ట్లెస్గా ఫీల్ అయిన అర్జున్ బాబు రిలాక్సేషన్ కోసం ప్రణవి పాపకి ఫోన్ కలుపుతాడు. అన్నా వదినలతో ఫుల్ ఎంజాయ్మెంట్ మూడ్లో ఉన్న ప్రణవి పాపకి ఫోన్ రింగ్ టోన్ వినిపించి అర్జునే చేసి ఉంటాడని గెస్ట్ చేసి పరుగునొస్తుంది. కానీ తనకన్నా వేగంగా ఆమె వదిన ప్రేమ వచ్చి అక్కడ ఉన్న ఫోన్ని లాక్కుని, ఆహా మా అన్నయ్య చేస్తున్నాడే, నీ ఫోన్ నీకు ఇవ్వనుగా అని సరదాగా అంటూ నవ్వుతుంది. వదిన, దిస్ ఇస్ టూ మచ్, ఇలా ఇంకొకరి ఫోన్ లాక్కుంటారు ఎవరైనా అని మూతి సున్నాల చుట్టి ముద్దుగా అంటూ ప్రేమ వెనుక పరిగి పెడుతుంది ప్రణవి తన ఫోన్ అందుకోవడానికి ప్రయత్నిస్తూ. లేదు, నువ్వెంత ట్రై చేసినా ఈరోజు ఫోన్ నీకు దొరకదు, మా అన్నయ్యతో నువ్వు పెళ్లి జరిగే వరకు మాట్లాడకూడదు అనే రూల్ ఇక్కడి నుంచే పెడుతున్నాను నేను, అది సాంప్రదాయం కూడా, అందుకే ఇక నుంచి నీ ఫోన్ నా దగ్గరే ఉంటుంది, అంతేకాదు అన్నయ్యకి కూడా చెప్తానని అంటూ ప్రణవి దగ్గరికి వస్తుంటే తనకు అందకుండా పారిపోతుంది ప్రేమ. పోనీ ఇంకా పెళ్ళికి 3 రోజులు ఉంది కదా, రేపటి నుంచి నువ్వు అన్నట్టుగా మాట్లాడడం మానేస్తాలే, ఇప్పటికైతే మాత్రం నాకు ఫోన్ ఇవ్వు ప్లీజ్ వదినా అని ప్లీజింగ్గా అంటుంది. ఇంకా పరిగెత్తలేక అంతకంటే ఆవేశపడుతూ అక్కడే ఆగిపోతుంది ప్రణవి. ఆహా ఏంటమ్మా, ఎనర్జీ అంతా అప్పుడే అయిపోయిందా, అక్కడే ఆగిపోయావు, రా వచ్చి పట్టుకో అని ఛాలెంజింగ్గా అంటుంది ప్రేమ. నీకంటే ఎక్కువ ఎనర్జీ ఉంది, నేను తెచ్చిన డబ్బులతో నాన్ స్టాప్గా తింటూ లడ్డూలా తయారయ్యావు కాబట్టి నువ్వెంత దూరమైనా పరిగెడతావు, కానీ నా చెల్లికి మీ అన్నయ్య ఇంకా పెట్టడం స్టార్ట్ చేయలేదు కదా, అసలుకే చూడు బక్కపుల్లలా ఉందని కావాలని ప్రేమను ఉడికిస్తూ అంటాడు వాళ్ళ అన్నయ్య. అవును మరి, రోజు మీరు తెచ్చినవే పాపం, నేను తిని చచ్చిపోతున్నాను, అక్కడికి ఏదో మీ తిండి కూడా మీరు తినలేనట్టు, దాన్ని కూడా నేను లాగేసుకొని తింటున్నట్టు
బిల్డప్ ఇస్తున్నారే అని మూతి తిప్పుతూ అంటుంది ప్రేమ. తనని అలా మాటలతో డైవర్ట్ చేసి కొంచెం దగ్గరగా వెళ్ళి తన చేతిలో ఉన్న ఫోన్ని లాక్కొని ప్రణవి చేతికి ఇచ్చేస్తాడు వాళ్ళ అన్నయ్య. ఇదంతా కూడా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోతుంది. ఇది తూచ్, చీటింగ్ తెలుసా? ఇలా చేయొచ్చా అసలు అని అంటుంది ప్రేమ. నువ్వు మాత్రం ఇంకొకరి ఫోన్ని పట్టుకొని వాళ్ళకి అందకుండా ఆట పట్టించొచ్చా? అది తప్పు కాబట్టి ఇది కూడా చేయాల్సి వచ్చింది. లేదు అది తప్పు కాదని నువ్వు అనుకుంటే నేను చేసింది కూడా తప్పు కాదని భుజాలెగరేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అన్నా వదినల చిలిపి గొడవని ఎంజాయ్ చేసి ఫోన్ పట్టుకొని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతుంది ప్రణవి అర్జున్కి ఫోన్ చేస్తూ. ఏంటి మేడం అంత బిజీగా ఉన్నారా? ఫ్యామిలీతో ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం లేదు. మీరు ఎలాగో చేయడం లేదు, కనీసం నేను చేసినప్పుడైనా లిఫ్ట్ చేయడం లేదని అలకగా అంటాడు అర్జున్. డాక్టర్ బాబుకి పేషెంట్స్ని చూడటంలోనే టైం అయిపోతుంది కదా, మేము ఫోన్ చేస్తేనే బిజీగా ఉన్నాను. ఫస్ట్ ప్రయారిటీ నా జాబ్కి అని లెక్చర్స్ ఇస్తారు కదా, అందుకే మీ ఫస్ట్ ప్రయారిటీని డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని నేను చేయడం లేదని వెటకరిస్తూ అంటుంది ప్రణవి. ఏంటా మాటలు ఎక్కువైపోతున్నాయి అని ఒక ఐబ్రో రేస్ చేసి అడుగుతాడు. మీ దగ్గర మేము మాట్లాడే అంత పెద్దవాళ్ళమా? మీరు చెప్పిన డైలాగ్ గుర్తుపెట్టుకొని చెప్తున్నానని అంటుంది ప్రణవి వస్తున్న నవ్వుని బలవంతంగా నొక్కిపెట్టి. ఏం చేస్తా మరి, ఒకప్పుడు అలాగే ఉండేవాణ్ణి, కానీ ఇప్పుడు మారిపోయాను కదా. మారిపోయేలా చేసేశారు. ఏం చేశాను అని అమాయకంగా అడుగుతుంది. ఒకప్పుడు స్టెథోస్కోప్ అంటే ఎదుటివారి గుండె పరీక్షించేది అనుకునేలా ఉండేవాడిని. ఇప్పుడు స్టెథోస్కోప్ అంటే నీ హార్ట్లో ఉన్న నన్ను ఎన్నిసార్లు తలుచుకుంటున్నావో తెలుసుకునేంత పిచ్చి ఎక్కువైపోయేలా చేశావు. ఇంకా స్పారోమీటర్తో ఎదుటి వాళ్ళు గాలి ఎలా పీలుస్తున్నారు, ఎలా శ్వాస తీసుకుంటున్నారో చెక్ చేసేవాడిని. కానీ ఇప్పుడు నీ ప్రతి ఊపిరిలో నేను ఎంతలా నిండిపోయి ఉన్నాను అనేది తెలుసుకునే వరకు తీసుకుని వచ్చేసావు. ఇంకా ఇంతకుముందు ప్రిస్క్రిప్షన్ రాసేది నాకు తెలిసిన మందులను వాళ్ళ రోగానికి ఉపయోగపడేలా చేయడం అని అనుకునే నాకు ఇప్పుడు ప్రిస్క్రిప్షన్ అంటే నాలో నిండిపోయిన నిన్ను, నీ ప్రేమ కావ్యాన్ని రాసి చూపిస్తున్నట్లుగా కనిపిస్తుంది అని అంటున్న అర్జున్ మాటలకు బ్రేక్ పడుతుంది. అర్జున్ ప్రణవితో ప్రేమ కబుర్లు చెప్తూ బిజీగా ఉండగా ఎవరో డోర్ నాక్ చేసిన సౌండ్ వినిపించి అర్జున్ మాటలకి బ్రేక్ పడుతుంది. నీకు మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పి ఫోన్ కట్ చేసి ఎస్ అని అంటాడు వచ్చిన సిస్టర్ వైపు చూసి. సార్ మీకోసం ఎవరు వచ్చారు, పంపించమంటారా అని అడుగుతుంది అర్జున్ వైపే చూస్తూ. ఓకే పంపించు అని చెప్పి తన సీట్లో కూర్చొని చూస్తుంటాడు వచ్చే వాళ్ళ కోసం. బయటకు వెళ్ళిన అమ్మాయి వాళ్ళని లోపలికి పంపించి, బాబోయ్ సార్ ఇలా కూడా మాట్లాడతారా? ఎప్పుడు సీరియస్గా ఉండడం, పేషెంట్స్ని చూడడం తప్ప సరిగ్గా మాట్లాడడం కూడా తెలియని సార్లో ఈ యాంగిల్ కూడా ఉందా? ఆయన చేసే వృత్తిని లవ్ కాన్సెప్ట్లా భలే వర్ణించి చెప్పారు మా మేడం గారికి. మా మేడం గారు ఎవరో కానీ చాలా అదృష్టవంతురాలు. అసలు అమ్మాయిల వంకే చూడని అతను అద్భుతంగా ప్రేమిస్తే ఎంత బాగుంటుందో వాళ్ళ లైఫ్ అని అనుకుంటుంది ఆ అమ్మాయి అర్జున్ బిహేవియర్ని గుర్తు చేసుకుంటూ. సార్లో రొమాంటిక్ యాంగిల్ రోజు రోజుకి ఎక్కువవుతుంది కదా, ముందు ముందు నేను తట్టుకోవడం కష్టమైపోతుందేమో అని నవ్వుకుంటూ ఫోన్తో తల కొట్టుకుంటుంది ప్రణవి. ఆహా ఏంటమ్మా అంతలా సిగ్గుపడిపోతూ నవ్వేసుకుంటున్నావు? మా అన్నయ్య ఏం మాట్లాడాడు ఏంటి? చిలిపి చిలిపి పనులు అన్నీ ఫోన్లోనే చూపించేస్తున్నట్టున్నాడే మా అన్నగారు. అందుకే నీలో ఇంత సిగ్గు కనిపిస్తోంది. అరే ఈ బుగ్గలకేంటి ఏమైంది? ఏమంటుకుంది? ఇంత ఎర్రగా రెడ్ రోజులా అయిపోయాయి అని టీస్ చేస్తూ అంటుంది వాళ్ళొదిన. అబ్బా వదిన ముందు దొరికిపోతున్నానుగా అని మనసులోనే అనుకుంటూ అలాంటిదేం లేదు వదిన అని ఇంకా అక్కడ ఉండలేక పరుగున రూమ్లోకి వెళ్ళిపోతుంది. టిఫిన్ చేస్తూ ఉండగా కరణ్ ఫోన్ రింగ్ అవుతుండేసరికి సాక్షి వెళ్ళి చూస్తుంది. ఎందుకంటే ఫోన్ హాల్లో టీపాయ్ మీద పెట్టి వదిలేసి కరణ్ టిఫిన్ చేయడానికి వచ్చేశాడు. అనుకోకుండా డిస్ప్లే మీద చూసిన నేమ్ సాక్షిని కన్ఫ్యూజ్ చేసింది. తనని ఆలోచించేలా చేసింది. అప్పటికే ఒకసారి కట్ అయిపోయి మళ్ళీ రింగ్ అవుతుండేసరికి ఆలోచిస్తూనే ఫోన్ పట్టుకుని వెళ్ళి కరణ్ చేతికి అందిస్తుంది. తులసి గారి వాళ్ళ ముందు వీళ్ళు మాట్లాడుకోలేనట్లు సీన్ క్రియేట్ చేయలేక సైలెంట్గానే బిహేవ్ చేస్తున్నారు ఎప్పటిలాగే. అందువల్ల వాళ్ళకి డౌట్ రావడం లేదు, కానీ ఏదో మూల చిన్న అనుమానం ఆనంద్ గారికి అయితే పుట్టింది. అది ఎందువల్ల అనేది ఆయనకే తెలియాలి. ఆ నెంబర్ చూడగానే కరణ్ ఇంకా నాకు చాలని చెప్పి తింటున్న వాడల్లా లేచి నాకు చిన్న అర్జెంట్ పనుంది, నేను బయటికి వెళ్తున్నానని చెప్పి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డిస్ప్లే మీద కనిపించిన నేమ్ తన మనసుని కలవరపెడితే ఇప్పుడు కరణ్ రియాక్షన్ చూసేసరికి ఇంకా ఆశ్చర్యంగా అనిపించింది సాక్షికి. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఫుడ్ వేస్ట్ చేయకూడదనే ఆలోచన కరణ్ది ఉండేది. అలాంటిది అంత అర్జెంటుగా తింటున్నవాడు పూర్తి చేయకుండా అలా వెళ్ళేసరికి ఆ అనుమానం మరింతగా రెట్టింపు అయ్యింది. మరి సాక్షి అంతలా అనుమానించే విషయం ఏంటంటారు? ఏమై ఉంటుందసలు? ఎవరు ఫోన్ చేశారు? ఆలోచిస్తున్న సాక్షికి ఆద్య పిలిచింది కూడా వినిపించలేదు. ఫైనల్లీ తనే 3 సార్లు పిలిచి పలకకపోయేసరికి దగ్గరికొచ్చి వదినా ఏమైంది నీకు అని భుజం మీద తట్టి అడుగుతుంది. తన ఆలోచనలని వదిలేసి ఏం లేదు పద మనం కూడా బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని అంటూ ఆద్యతో పాటు టిఫిన్ చేయడానికి కూర్చుంటుంది. వదినా
నేను బొటిక్ స్టార్ట్ చేయడానికి ఒక ప్లేస్ చూశాను. అంటే ఆన్‌లైన్‌లోనే చూశాను. బట్ ఒకసారి డైరెక్ట్‌గా వెళ్లి చెక్ చేసుకుంటే బెటర్ కదా! ఇప్పుడు వెళ్దామా మనిద్దరం అని అడుగుతుంది ఆద్య సాక్షి వైపు చూసి. సరే వెళ్దాం అని సాక్షి అనగానే, అమ్మా సాక్షి దానికన్నిటికి తొందరే. ఏదైనా 2 నిమిషాలు కూర్చొని ఆలోచించే తీరిక దానికుండదు. ప్రతి విషయంలో చాలా ఫాస్ట్‌గా డెసిషన్ తీసుకుంటుంది కాబట్టి, నువ్వైనా దగ్గరుండి అన్నీ పరిశీలించి ఓకే చెయి. లేదంటే మీ ఆడబిడ్డ ఫైనల్ చేసేసిందంటే మళ్ళీ లేనిపోని తలనొప్పులొస్తాయి. తర్వాత అవి బాగోకపోతే అని అంటారు తులసి గారు ఆద్యని మందలిస్తూ. అలాంటిదేమీ లేదులే అత్తయ్య. మీరెప్పుడు ఆద్యని అలా ఏదో ఒకటి అంటారు కానీ తను చాలా మెచ్యూర్డ్‌గా ఆలోచిస్తుంది. ఏ విషయమైనా ఈ విషయంలో మాత్రం నా సపోర్ట్ నా ఆడబిడ్డకి అని నవ్వుతూ అంటుంది సాక్షి. అది మా వదినంటే. వదినమ్మ అంటే రెండో అమ్మతో సమానమని అంటారు అందరూ. కానీ నాకు మాత్రం మొదటి అమ్మ సవితి తల్లిలా తయారైంది. వదినమ్మ చూడు ఎంత బాగా నాకు సపోర్ట్ చేస్తుందో అని హత్తుకొని మరి చెప్తుంది ఆద్య. అవునవును. నీకు నేను సవితల్లిని కదా అని తులసిగారు ఆ మాటకు చిన్నబుచ్చుకొని ఒత్తి పలుకుతూ అంటారు. తల్లి మాటలో తేడా గ్రహించిన ఆద్య సాక్షి దగ్గర నుంచి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా నేనేదో సరదాగా అన్నాను. నువ్వెప్పుడు నాకు సవితల్లివి కాదు. ఇంపాక్ట్ కన్నతల్లివి కాకపోయినా సరే కన్నతల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటావు. నీతో ఇలా చిన్న చిన్న గొడవలు సరదా అంతే కానీ నీ మీద ప్రేమ లేక కాదు. నువ్వు కూడా నన్ను ప్రేమించట్లేదని నేనెప్పుడూ అనుకోను. నాకు తెలుసు. నీకు తెలుసు మనిద్దరికీ ఒకరిపై ఒకరికి ఎంత ప్రేమ ఉందో. కాబట్టి నాకు ది వరల్డ్ బెస్ట్ అమ్మ అంటే నువ్వే. నీ తర్వాత వదినమ్మని తులసిగారి మెడ చుట్టూ చేతులు వేసి చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోతుంది ఆద్య. వాళ్ళ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది సాక్షి. వీళ్ళ మధ్య బంధం చాలా స్వచ్ఛమైంది, అపురూపమైనది. ప్రతి తల్లికి, కూతురికి ఇదే బాండింగ్ ఉంటుంది కానీ అది స్వచ్ఛమైన రక్త సంబంధం వల్ల ఏర్పడింది. ఏ సంబంధం లేకపోయినా కన్న కూతురు కన్నా ఎక్కువగా చూసుకుంటున్న తులసి గారి మీద అభిమానం పెరిగిపోతుంది సాక్షికి. ఈ రోజుల్లో ఈ కాలంలో మనల్ని ఒకరు తీసుకొని పెంచినా సరే, కొద్ది రోజులు దాటాక వాళ్ళు చేసిన మేలును మర్చిపోయి, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల గురించి, ఆస్తుల గురించి హక్కుగా మాట్లాడతారు. కానీ ఆద్య ఎప్పుడూ అలా హక్కు సంపాదించుకోలేదు. అలా కావాలని కోరుకోనులేదు. ఏ రోజు కూడా ఇంట్లో తన పెత్తనం చెలాయించలేదు. మామూలుగా ఒక కూతురుగానే ఉంటుంది తప్ప, చిన్న చిన్న అల్లరి చేస్తుంది తప్ప, ఆడపడుచుగా తన అధికారం చూపించలేదు. ఇలాంటి బంధాలు చూస్తున్నందుకు ఆనందంగా ఉన్నా, కొద్ది రోజుల్లో ఈ బంధాలన్నిటికీ తను దూరం అయిపోతుంది అనే ఊహతో ఆ క్షణం వచ్చిన చిన్న చిరునవ్వు కూడా మాయమైపోతుంది. ఏంటండి మీరు చెప్పేది నిజంగానే చేస్తారా? అని ఆశ్చర్యంగా అడుగుతారు లక్ష్మి గారు శ్రీనివాస్ గారు విషయం చెప్పగానే. నిజంగానే చేస్తారా అని ఎలా అడుగుతావేంటి? చేయకుండా ఉండిపోమంటావా? అలా ఉండగలమా మనం? ఏదో ఒక రోజు చేయాల్సిందే కదా! కాకపోతే కొంచెం తొందరగా చేస్తే తన ఆలోచనలు కూడా మారతాయని నా నమ్మకం. అందుకే ఈ విషయంలో మీ ఎవరికీ తెలియకుండానే నేను నిర్ణయం తీసుకున్నాను. తీసుకుని ఇలా చేశారు ఒకరు. అవునా? ఎవరా ఒకరు? అని అడుగుతారు లక్ష్మి గారు. ఇప్పుడు కాదు. చెప్పాల్సిన టైం వచ్చినప్పుడు నేనే చెప్తాను. వాళ్ళెవరనేది ఒక 2 రోజుల్లో నీకే తెలుస్తుంది. పోనీ దీని సంగతి పక్కన పెట్టండి. ఇంతకీ మీరు తీసుకునే నిర్ణయం ఏంటి? అదైనా చెప్తారా? అని అడిగిన మాటకి 10 నిమిషాల పాటు మాట్లాడి ఆయన చేయబోయే పని చెప్తారు వివరంగా. ముందు ఆశ్చర్యపోయినా ఆ తర్వాత ఇలా చేస్తేనే అందరికీ బావుంటుంది. అందరి జీవితాలు చక్కబడతాయనుకుని ఆయన మాటకి ఓటు వేస్తారు. ఇంకో 2 రోజులు మాత్రమే ఉంది. ఈ 2 రోజుల్లో వాటికి కావాల్సిన ఏర్పాట్లన్నీ నువ్వే దగ్గరుండి చూసుకో. నేను చెప్పింది కూడా చెయ్యు మరి అని మరీ చెప్పి అవికాని రూమ్ రమ్మని పిలుస్తారు. రూమ్‌లో కరణ్ ఆలోచనలో ఉన్న తను బయటకొచ్చి ఏంటి నాన్న అని అడుగుతుంది. ఎల్లుండి మన ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉంది. దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అమ్మ చూసుకుంటుంది. నువ్వు దగ్గరుండి కాస్త హెల్ప్ చెయ్యి. ఎటూ బయటికి వెళ్ళకుండా అని శ్రీనివాసరావు గారు అనేసరికి ఆల్రెడీ బయట వెళ్ళకుండా ఇంట్లో బంధించేశారు కదా! నేనేదో రోజు బయట తిరుగుతున్నట్టు ఇప్పుడు ఈ మాటలు ఎందుకని మనసులోనే అనుకుంటుంది బయటికి అనలేక. అయినా మన ఇంట్లో ఫంక్షన్ ఏముంది? అది కూడా 2 డేస్‌లో అని ఆలోచిస్తూ అడుగుతుంది అవిక. ఈరోజు ఫ్యామిలీలో ఎవరికి స్పెషల్ డేస్ కూడా కాదు కదా! కాబట్టి తెలుస్తుందిలే అందరికీ. నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. అమ్మకి కూడా. కాకపోతే నేను చెప్పినట్టు చేయడమే తన డ్యూటీ కాబట్టి అలా చేస్తుంది. మీరు కూడా దాన్ని ఫాలో అయిపోండి అని కొంచెం కఠినంగానే చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శ్రీనివాస్ గారు. అవిక ప్రశ్నార్థకంగా చూస్తూ ఉండిపోతే లక్ష్మి గారు మాత్రం అవిక వైపే చూస్తుండిపోతారు. ఈ నిర్ణయం నీ జీవితం గురించి, నీ భవిష్యత్తు గురించి తీసుకున్నదే. కాకపోతే మా నిర్ణయానికి ఓటు వేసి నువ్వు కాసేపు ఆలోచిస్తే బావుంటుంది ఆ రోజు అని మనసులోనే అనుకుంటారు ఆవిడ. కథ ఇంకా ఉంది. మరి శ్రీనివాస్ గారు తీసుకున్న నిర్ణయం ఏంటి? దీనికి ఎవరు ప్రేరేపించారు? ఆ సలహా ఇచ్చింది ఎవరు? అసలు ఏంటా నిర్ణయం? ఆ రోజు ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.